వాహనాల రణగొణ ధ్వనులు, ఎటు చూసినా ఎత్తైన బిల్డింగులు, ఇంటి ముందే మెట్రో మార్గం, సాక్షాత్తు కాంక్రీట్ జంగల్. కానీ హైదరాబాద్లోని మాదాపూర్కు చెందిన చంద్రకళ, ఆమె కుటుంబ సభ్యులు మాత్రం మేడ మీద పచ్చటి వనంలో సేద తీరుతున్నారు. మొక్కల మీద ఇష్టంతో కాస్త ఓపిక చేసుకుని సుందరమైన మిద్దె తోటను నిర్వహిస్తూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇంటి పట్టునే పొందుతున్నారు. గత 30 ఏళ్లుగా ఇంటి చుట్టూ మొక్కలు పెంచే అలవాటు ఉన్న చంద్రకళ గారు మార్కెట్లో రసాయనాలతో పండుతున్న ఆహారాన్ని తగ్గించాలని నిర్ణయించుకున్నారు. సేంద్రియ విధానాలు అనుసరించి ఇంటి పట్టునే కుటుంబానికి సరిపడా ఆహారాన్ని పండించుకుంటే ఆ ఆనందమే వేరంటున్నారు ఈ సాగుదారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం మేడ మీద మొక్కల మధ్య గడుపుతూ ఉండడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అంటున్నారు. టెర్రస్ గార్డెన్ పెట్టాలని ఐడియా ఎందుకు వచ్చిందంటే, నేను కూడా కెమికల్తో పండించిన కూరగాయలు తినడం ఎందుకని, మా ఇంట్లోనే పండించుకుంటే ఎంత బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకున్నప్పుడు మా వారు కూడా చాలా సహకారం చేసి నాకు ఇవన్నీ చెట్లు పోయిన ఫస్ట్ లాక్డౌన్లో చెట్లన్నీ కొనిచ్చారు. మళ్ళీ తర్వాత ఇట్లా సెటప్ చేసుకున్నాము. స్టాండ్లది ఐడియా ఎట్లా వచ్చిందంటే, ఫన్ గార్డెనింగ్ అని వాళ్ళు ఎక్కడో మన సైడ్ కాదు, నార్త్ సైడ్ అనుకుంటా, తన ఛానల్ చూసినప్పుడు నేను కూడా ఇట్లా 3 స్టెప్స్ స్టాండ్ చేయించుకోవాలనుకున్నప్పుడు మా వారు బై గాడ్స్ గ్రేస్ ఇది నాకు గిఫ్ట్, దేవుడు ఇచ్చిన ఇక గిఫ్ట్ అన్నట్టు నాకు ఈ టెర్రస్ గార్డెన్. ఇంత అందమైన టెర్రస్ గార్డెన్ మా వారి ద్వారా దేవుడు నాకు అనుగ్రహించాడు. ఈవినింగ్ వచ్చి చెట్లను చూసుకుంటూ ఎక్కడ ఏముంది గడ్డి పెరగడము, చెట్లను చూసుకోవడం. ఒక చిన్న పిల్లల్లాగా మాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు ESLలో ఉంటారు కనుక మేమిద్దరం ఉంటాం కనుక మా వారు బిజినెస్ చూసుకుంటారు. నేను ఈ చెట్ల మధ్యలో చాలా హ్యాపీగా అన్నిటితో తిరుగుతూ మాట్లాడుతూ వీటికి చెట్లకు నీళ్ళు పోస్తున్నప్పుడు మా దేవుని వాక్యం వింటూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. లాక్డౌన్ అంతా మాకు ఎంత హ్యాపీగా గడిచిపోయిందంటే, లాక్డౌన్ ఉందా లేదా అన్నట్టుగా ఉదయం సాయంత్రం ఇక్కడ వచ్చి చాలా కాలక్షేపం చేసేవాళ్ళం. గార్డెనింగ్ నిజంగా ప్రతి ఒక్కరికి ఎంత రిఫ్రెష్గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. మొక్కల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెర్రస్ గార్డెన్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే బయట ఎక్కడ చూసినా కెమికల్తో పండిస్తున్నారు కూరగాయలు, వాటితో తినడం వల్ల ఎన్నో రోగాలు వస్తాయి. నేను ఈ మధ్యనే ఒక యూట్యూబ్లో చూశాను, వాడిపోయిన ఆకుకూరలు తీసి కెమికల్ వాటర్లో వేసినప్పుడు ఒక పువ్వు విచ్చుకున్నట్టుగా చక్కగా విచ్చుకుంది. అంటే 1 నిమిషాల్లోనే అది విచ్చుకుంది. అంటే బయట మనము ఎలాంటి ఫుడ్ తింటున్నాము కనుక మనకు అవకాశం ఉన్నప్పుడు, అన్నీ సౌకర్యంగా ఉన్నప్పుడు మనం ఎందుకు పండించుకోవద్దు అని చెప్పేసి నాకు కూడా ఇష్టంతో నేను పండించుకోవడానికి మా వారి సహకారం కూడా చాలా ఉంది. మొక్కలు బలంగా ఎదగడానికి ఎలాంటి రసాయనాలు వాడటం లేదని, పూర్తి ఆర్గానిక్ ఎరువులనే వినియోగిస్తున్నట్లు చంద్రకళ చెబుతున్నారు. మేక, పశువుల ఎరువుతో పాటు వంటింటి వ్యర్థాలతోనే మొక్కలకు పోషకాలు అందిస్తున్నారు. వాటితో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా తోటి మిద్దె సాగుదారులు అవలంబిస్తున్న విధానాలు అందిపుచ్చుకొని ఆరోగ్యకరమైన వాతావరణంలో మొక్కల పెంపకం చేస్తున్నారు. మేడ మీద బరువు పెరగకుండా, ఫ్లోరింగ్ లీకేజ్లు లేకుండా ఉండేందుకు తేలికపాటి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకున్నారు. మట్టి, కంపోస్ట్, కోకోపిట్, వేప పిండి మిశ్రమాలను సమపాలల్లో కలుపుకొని కుండీల్లో వివిధ రకాల పూలు, కూరగాయలు, పండ్లు, ఔషధ మొక్కలు పెంచుతున్నారు. మొక్కల పెంపకం అంటే ఇష్టముంటే ఎంతటి కష్టమైన పనైనా సునాయాసంగా చేయగలమని చెప్తున్నారు. బలం రావడానికి నేను ఏది కూడా కెమికల్ వాడట్లేదండి, ఏదైనా ఆర్గానిక్గానే వాడుతున్నాను. యూట్యూబ్లో చూస్తాను, నాకు కూడా ఏం తెలియదు. యూట్యూబ్లో చూసి ఎగ్ ఎమ్మెల్షల్ ఎట్లా వాడాలి, పినాక పద్మ ఎక్కువ నేను చూస్తాను తనవి. అలా తయారు చేసి వారానికి ఒకసారి కొట్టాల్సింది. ఒక్కొక్కసారి కుదరనప్పుడు వారానికి ఒకసారి కొట్టను, కుదిరినప్పుడల్లా ఒకసారి ఎగ్ ఎమ్మెల్షన్. పీజీ గార్డెన్ అతను ఇది ఫిష్ ఏమైనా ఆషర్డ్ అని కొన్ని ఆయన తయారు చేసినవి నేను వాడుతుంటాను. అలాగా వీటికి బలముకు ఎరువులు వేస్తాను, మేక ఎరువులు వేస్తుంటాను. తర్వాత ఈ పశువుల ఎరువులు వాడుతుంటాను. ఇంకా మట్టి మిశ్రమానికి వస్తే అందరూ వాడినట్టుగానే నేను కూడా కోకోపిట్ ఒక పార్ట్, తర్వాత ఈ మట్టి ఒక పార్ట్, కంపోస్ట్ ఒక పార్ట్, తర్వాత వేపపిండి ఒక 10%, అట్లా అవన్నీ కలిపి
అన్నీ ఇట్లా సెటప్ చేసుకున్నామండి. ఎందుకంటే బరువు లేకుండా ఉండాలి, తర్వాత మట్టి కూడా లూజ్గా ఉండడానికి అలా వాడితే మంచిది. చాలామంది అనుకుంటారు మిద్ద మీద మరి బరువు ఎక్కువ అవుతుందేమో అని అనుకుంటారు. కనుక బరువు లేకుండా ఉండడానికి మనము ఈ కోకోపిట్ తర్వాత కంపోస్ట్ వాడడం ద్వారా చాలా లైట్ వెయిట్గానే ఉంటుంది. అందుకని అవి వాడితే లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏముండదని అలా వాడుతుంటాము. ఇంకా ఫ్లోరింగ్ విషయం వస్తే కింద లీకేజ్ అవుతుందేమో అని చెప్పేసి అనుకుంటారేమో, కానీ ఈ స్టాండ్స్ ఐడియాని బట్టి కింద వాటర్ కూడా నిలవదండి. కింద ఎప్పటికప్పుడు వాటరు అయిపోతుంది. మేము ఇలా టైల్స్ వేసుకున్నాము వాటర్ ప్రూఫ్తో, కనుక వాటర్ ప్రాబ్లం కూడా ఏముండదు, లీకేజ్ ప్రాబ్లం కూడా ఉండదు. మొక్కలంటే ఎంతో ఇష్టం కాబట్టే ప్రతి మొక్క తన మేడ మీద ఉండాలి అనుకుంటారు చంద్రకళ. అందుకే అన్ని రకాల కూరగాయలు, పూలు, పండ్లు, ఔషధ మొక్కలు పెంచుతున్నారు. నేల మీద పెంచకపోయినా కుండీల్లో పెంచుతున్న మొక్కలకు అన్ని పోషకాలు అందిస్తుండడం వల్ల ఎంతో మంచి ఫలసాయం పొందుతున్నామని తెలిపారు. ఇంటి పట్టున పెంచిన కూరగాయలు కాబట్టి వంట త్వరగా పూర్తి కావడమే కాకుండా రుచిగా కూడా ఉంటోందని అంటున్నారు చంద్రకళ. పెట్టుకోగలుగుతాము, ఓపిక ఉంది అనుకుంటే, ఇష్టం ఉంటే కంపల్సరీ కష్టమైనా జయిస్తాము. కనుక నాకు చాలా ఇష్టం కనుక ఆకుకూరలు, కూరగాయలు అట్లా సీడ్లింగ్ వేసి స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో మనకు ఎక్స్పీరియన్స్ లేక ఒకసారి వస్తాయి, ఒకసారి రావు, వాటికి పురుగు వస్తుంటుంది. అయితే నేను ప్రతిదానికి యూట్యూబ్ ఛానల్లో ఎవరు ఎట్లా వాడుతున్నారు, వారి ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయి, వాటిని చాలా చూస్తుంటాను. అవి చూసి నేను కూడా అలా వాడినప్పుడు ఈ మిల్లీ బగ్స్ అని, ఎఫిడ్స్ అని అవన్నీ కూడా నీమ్ ఆయిల్ వాడడము, తర్వాత ఎగ్ ఎమ్మెల్షల్ వాడడము, వాటి ద్వారా కంట్రోల్ అవుతుంది. కంపల్సరీ వారానికి ఒకసారి వేస్తే మనము ఇంట్రెస్ట్గా చేస్తే బయట కొనకుండా కూడా పండ్లు కానీ కూరగాయలు కానీ మనం టెర్రస్ మీదనే అన్నీ మనకు వస్తాయండి కంపల్సరీ. కానీ ప్రొద్దున సాయంత్రం కంపల్సరీ స్పెండ్ చేయాలి. అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతేనే చేయగలుగుతారు. ఓపిక ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ మనం చేయగలుగుతాం. బయట కొనకుండా కూడా మనము ఈ టెర్రస్ మీదనే మనం పండించుకోవచ్చు. ఎందుకంటే భూమిలో నాటిన వాటికంటే నా ఎక్స్పీరియన్స్ తోటి ఈ చిన్న కుండీలో అయినా కూడా చాలా ఫ్రూట్స్ వస్తాయండి. తర్వాత మంచి ఫలం వస్తుంది. కింద అయితే మనం ఏది ఫెర్టిలైజర్ వేసిన భూమిలో అంతా కలిసిపోతుంది. కానీ చిన్న కుండీలో అందులోనే ఉంటుంది కాబట్టి చక్కగా వాటికి అందుతుంది మనం వేసిందంతా. కనుక చాలా రిజల్ట్ చూశాను. ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ వంకాయలు నా దగ్గర చాలా వెరైటీసే ఉన్నాయి. ఆకుకూరలు, తర్వాత వంకాయల్లో వెరైటీస్, బెండకాయలు, తర్వాత బీరకాయలు వచ్చాయి. ఒక చెట్టుకు అయితే బీరకాయలు కంటిన్యూగా చాలాసార్లు కోసాను. ఒక చెట్టుకు ఒకసారి పెడితే 2-3 కాయలు రాగానే పోయేవి, కానీ ఒకసారి అయితే 4-5 సార్లు హార్వెస్ట్ చేశాను. చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం బీరకాయలు వచ్చినప్పుడు అబ్బా నేను ఎంత జయించాను అనుకునేదాన్ని. తర్వాత డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చినప్పుడు చాలా హ్యాపీ అయింది. డ్రాగన్ ఫ్రూట్ బయట కొనేది కొంచెము చప్పగా పుల్లగా ఉంటుంది, కానీ మన టెర్రస్ మీద పండిన డ్రాగన్ ఫ్రూట్ ఎంత తియ్యగా చాలా బాగుండేది. వెజిటేబుల్స్ కూడా మనం బయట కొని తెచ్చుకునేవి తొందరగా ఉడకవు. తర్వాత చాలాసేపు వరకు మనం ఫ్రై చేయాల్సి వస్తుంది. కానీ మన టెర్రస్ మీద పండినవి తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి, తొందరగా ఉడికిపోతాయి, కానీ చాలా టేస్ట్గా ఉంటాయి. మనకేంటి ఇందులో నమ్మకము, మన కళ్ళతో మనం చూస్తున్నాం, మన చేతులతో మనం పెంచాం కాబట్టి దాంట్లో ఎలాంటి పెస్టిసైడ్ లేదు, ఎలాంటి కెమికల్ లేదు. కనుక మనము సంతోషంగా హ్యాపీగా మనం వండుకొని తినొచ్చు.